ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యమైన ప్రశస్తమైన నామములో మీకందరికీ నా శుభములు తెలియచేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారండి? ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి యెషయా గ్రంథము 55వ అధ్యాయము 3వ వచనము. దావీదునకు చూపిన శాశ్వత కృపను నీకు చూపెదను. ఆమేన్. ఈరోజు నా వాక్య ధ్యానము, ప్రభువు చూపే శాశ్వత కృపను నీవు అర్హుడవేనా, అర్హురాలవేనా? చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన అతి శ్రేష్టమైన నామమునకు వందనములు, స్తుతి స్తోత్రాలు ప్రభువా. ఈరోజు మీరు మాకు ఇచ్చిన వాగ్దానముకే మీ కొందనాలు యేసయ్యా. మీ శాశ్వతమైన కృపతో మమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు. మీ కృప మా ఎడల హెచ్చుగా ఉంచారు యేసయ్యా. మీకు వందనాలు. ఈ వాక్యం ధ్యానించుచుండగా మీ ఆత్మతో నన్ను అభిషేకించుకుని, ఏడంతల ఆత్మశక్తితో మీరు నన్ను అభిషేకించుకుని మాట్లాడండి. నేను కాదు స్వామి, మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం యేసయ్యా. మా బ్రతుకులు బాగుపడతాయి నాయనా. ఈ వాక్యం ఎందరికి అవసరమో వారి దగ్గరికి మీరు పంపించి, వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయం, అర్థం చేసుకునే మనస్సు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి, అందరూ అంతటా మారు మనసు రక్షణ పొంది, నీ కృప పొందుకుని ఇహలోకములో ఆశీర్వాదకరంగా జీవించడానికి కృపను అనుగ్రహిస్తారని యేసయ్య నామమున అడిగి వేడుకుని ప్రార్థించుచున్నాను నా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈరోజు దేవుని వాగ్దానము, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపెదను. అవునండి, శాశ్వత కృప ప్రభువు మాత్రమే చూపగలిగినది. శాశ్వత కృప ఈ లోకములో ఎవరి యొద్దను దొరకనిది. శాశ్వతమైన కృప జీవిత కాలము మన పట్ల మన ప్రభువు చూపగలిగినది. శాశ్వత కృప ఎన్నడూ మన యొద్ద నుండి తొలగిపోనిది. శాశ్వత కృప మనలను జీవిత కాలము కాచేది. ఆమెన్. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి యేసయ్య నామాన్ని మహింపడతామండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అటువంటి శాశ్వత కృపను ఈరోజు మన పట్ల మన ప్రభువు అనడం ఎంతో సంతోషించదగిన విషయం అండి. అంతేకాదు, దేవుడు దావీదుకు చూపినట్లుగా అటువంటి కృపను మనకు కూడా చూపిస్తాననడం ఎంతో ఎంతో సంతోషించదగిన విషయము. దేవుడు దావీదుకి శాశ్వత కృప చూపించాడండి. అలాగే ఈరోజు మనందరికీ కూడా చూపిస్తున్నానంటున్నారు. ఆయన కృపని పొందుకునే విధముగా మన ఆత్మీయ జీవితాలు ఉన్నాయా లేదా అని ఒక్కసారి మనము పరిశీలన చేసుకుందాం. దేవుని మాట వినువారికి, ఆయన యొద్దకు వచ్చేవారికి, ఆయన యందు విశ్వాసం ఉంచువారికి, మరణము వరకు ఆయనతోనే నమ్మకముగా సాగువారికి మాత్రమే ఆయన శాశ్వత కృపని చూపిస్తారు. కాబట్టి మనము అన్ని విషయాల్లోనూ ఆయనకు నమ్మకముగా సాగే వ్యక్తులుగా మనము ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి నమ్మకముగా ఉండే వ్యక్తులుగా మనం ఉన్నామా లేదా ఒక్కసారి చిన్న స్వపరిశీలన చేసుకుందామండి. శాశ్వత కృప ద్వారా మనకి కలుగు ఆశీర్వాదములు ఏమనగా, శాశ్వత రక్షణ కలుగుతుందండి, శాశ్వత సంతోషము కలుగుతుందండి, శాశ్వత రాజ్యము మనదగుతుందండి. ఆమెన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదు వలె మనం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే దావీదునకు చూపినట్లే యేసయ్య శాశ్వత కృపను మనకు కూడా చూపిస్తారు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి యేసయ్య నామాన్ని మహింపడతామండి. అసలు కృప అనగా అర్హత లేకపోయినా పొందుకునేది, దేవుడు మనకు అనుగ్రహించేది. కాబట్టి దేవుని ఎడల నమ్మకముగా జీవిస్తూ ఆయనకు సాక్షిగా బ్రతుకుదాం. దేవుడు మనమందరి పట్ల ఆయన శాశ్వత కృపను చూపించునుగాక. ఆమెన్.
చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చే ఆ శాశ్వత కృపను మేమందరము పొందుకుని, ఇహలోకంలో మీ కొరకు ఆశీర్వాదకరముగా, మీకు సాక్షులుగా జీవించడానికి మాకు కృపను అనుగ్రహిస్తారని యేసయ్య నామమున అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ ద లార్డ్. ప్రభు పరిచర్యలో మీ సహోదరి కే. రేచెల్ జ్యోతి. ఆమేన్.